మౌని 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 ఒకసారి నేను చెప్పేది ఏం చెప్తావు ప్రేమ్? ఆ బండి నీది కాదు, నీ ఫ్రెండ్ది. నువ్వు జస్ట్ హెల్ప్ చేస్తున్నావు అని చెప్తావు, అంతేగా? కాదు, నేను హెల్ప్ చేయట్లేదు, నా వర్కే అది. మరి నా దగ్గర ఎందుకు దాచావు? అరే ఏమని చెప్పాలి? నువ్వేమో నన్ను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకుంటుంటే, కాదు నేను పానీపూరి అమ్ముకుంటున్నావాడిని అని చెప్పాలా? అప్పటికీ ట్రై చేశా, కానీ నా వల్ల కాలేదు. భయం వేసింది. నిజం తెలిస్తే నువ్వు నాతో మాట్లాడటం మానేస్తావేమో అని. ఆ పని చేసినందుకు నాకేం ప్రాబ్లం లేదు ప్రేమ్, కానీ ఆ నిజం నా దగ్గర దాచావు, అది నా ప్రాబ్లం. మౌని, నిజం దాచడం అబద్ధం ప్రేమ్, కానీ ఆ అబద్ధాన్ని నా అనుకునే వాళ్ళ దగ్గర కూడా బయట పెట్టకపోవడం మోసం. నేను చాలా నమ్మాను ప్రేమ్, చాలా నమ్మాను. అంటే వాళ్ళు జైలుకి ఎందుకు వెళ్ళారో నీకు కూడా తెలీదా? షిట్, ఇప్పుడు మనకు అది ఎవరు చెప్తారు? చెరసాల్లో ఉన్న చెగువీరులా? వాట్? The number you are trying to call is currently not reachable. ఏం చేయాలి ఇప్పుడు? నాన్న, నాన్న, నాకు నీ హెల్ప్ కావాలి నాన్న. ఎక్కడున్నా? హైదరాబాద్ నాన్న. ఏమైందమ్మా అలా మాట్లాడుతున్నావు? అది ఒక్క నిమిషం, వాట్సాప్ చేస్తా. నాన్న, సూర్య అన్న ఫ్రెండ్ చాలా మంచివాడు నాన్న, కానీ ఎందుకు జైలుకి వెళ్ళాడో తెలీదు. కాంటాక్ట్ చేస్తుంటేనేమో ఫోన్ కలవట్లేదు. మీరే ఏదో ఒకటి చేసి తను ఎక్కడున్నాడో ఏం చేశాడో కనుక్కోండి నాన్న, ప్లీజ్. ఓకే ఓకే, నేను కనుక్కొని కాల్ చేస్తాను, కంగారు పడకు. నాన్న, ఏమని తెలిసిందా? లేదమ్మా, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, వేరే వాళ్ళు కనుక్కోమని చెప్పాను. అసలు ఎవరు తను? నీకెలా పరిచయం అయ్యాడు? జొమాటో నుంచి లొకేషన్కి రీచ్ అయ్యాను. సూరి,
మీకు నమస్కారం. వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే సాఫ్ట్వేర్ కాదు. ఇది అప్పుడే చెప్పొచ్చు కదా, ఎందుకు అబద్ధం చెప్పటం? అంత చదువు చదివి టొమాటోలో వర్క్ చేస్తుంటే ఇలా ఉంటుంది జాను. దాంట్లో తప్పేముందబ్బా. ఒకటి గుర్తుపెట్టుకో, మనం చేసే పనికి డబ్బులు రావాలి కానీ డబ్బుల కోసం మనం ఏ పని చేయకూడదు. అది చిన్న పనైనా గొప్పే. అయినా నువ్వేం తప్పు చేయట్లేదు కదా, పని చేస్తున్నావు, దానికెందుకు సిగ్గుపట్టం? బ్రో మీదేనా? నేనే. యూర్ ఆర్డర్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఒక నిమిషం. ఇదిగో. థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్. 5201. కొంచెం టైం పట్టింది. ఓకే. ఇంకా ఎంత టైం పట్టొచ్చు? 20 minutes పట్టేలా ఉంది. అయిపోతే కుక్ చేస్తున్నారు. ఆకలేస్తుంది. జాను మ్? నువ్వు తిన్నావా? ఇంకా లేదు, రూమ్కి వెళ్ళి తినాలి. సరే పద వెళ్ళి తినేసి వద్దాం. ఇప్పుడా? ఎవరైనా ఆర్డర్ కోసం వస్తే? తొక్కలే, రెడీ అవడానికి ఎలాగో 20 minutes పడుతుంది అన్నావు కదా, ఈ లోపల వెళ్ళి తినేసి వద్దాం. ఓకే. అవును, ఏం తింటావు? ఏముంటాయి? ఇడ్లీ, చపాతీ, పూరి, దోశ, వడ. చపాతీ బాగుంటుందా, దోశ బాగుంటుందా? నన్నెందుకు అడగడం? ట్రై చేస్తే నీకే తెలుస్తుందిగా. నువ్వు ఉండి నేను తెస్తా. ఫస్ట్ ట్రై చేయి. మ్, మ్హూ. ఇప్పుడు ట్రై చేయి. అమ్మో, ఏదో తేడాగా ఉంది. బిల్ పే చేసి వస్తా. నేను పే చేస్తా. నేను పే చేస్తాలే. వెళ్దామా? ఏమైంది? ఇందాక బిల్ పే చేస్తా అన్నావు కదా, బిల్ పే చేసేవా? అంటే అలా అని కాదు, అంటే నా ఫోన్పే వర్కౌట్ లేదు కొంచెం. పద. వరీ అవుకు, తర్వాత నీకు ఫోన్పే చేస్తాలే. నంబర్ చెప్పా. 8309-135-702. మనీ సెండ్ చేయడానికి కాదు, కాంటాక్ట్ ఫీడ్ చేసుకో. వెళ్ళామా? హాయ్.
చెప్పు. హాయ్, కొంచెం క్యూట్గా చెప్పు. హాయ్. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి? ఒక్క హాయ్ కూడా చెప్పలేకపోతున్నావు. ఛీ, దొబ్బై. అవును, నైట్ రూమ్కి ఎలా వెళ్తున్నావు? పక్కనే కదా, నడిచి వెళ్ళిపోతున్నా. అలా ఒంటరిగా వెళ్ళకు జాను. ఈ రోజు నుంచి నైట్ నేను డ్రాప్ చేస్తా. నీకెందుకంత శ్రమ? పక్కనే కదా, వెళ్ళిపోతా. సరే అయితే నీ ఇష్టం. రే సూర్బాబు, నన్న నిన్నే. ఒక అమ్మాయి అడగగానే ఎస్ఎలా చెప్పిద్ది? ఒక 2-3 టైమ్స్ బతిలాడాలి, అప్పుడు చెప్తాం. సరే అయితే మీకు ఇష్టం లేదేమో అనుకున్నాం. ఈ రోజు నైట్ పిక్ చేసుకుంటా. ఏం అవసరం లేదు, వెళ్ళు. ఏంటి అలిగేవా? అవును, వచ్చి బతిలాడు. ప్లీజ్ జాను, సారీ ప్లీజ్. ఓకేనా? సర్లే, మరీ అంత క్యూట్ కాడు. 10:30కి వచ్చి పిక్ చేసుకో. బాయ్. పిల్లరా బాబు. జాను, హా? నువ్వు ఎప్పుడైనా పబ్కి వెళ్ళావా? లేదురా. ఏం లేదు, నేను సినిమాలో చూడటం తప్ప బయట ఎప్పుడు వెళ్ళలేదు. నువ్వంటే సిటీలోనే పెరిగావు కదా, వెళ్ళుంటావేమో అని అడిగాను. లేదురా, నాకు అసలు థాట్ కూడా రాలేదు. అయినా ఇక్కడ ఉంటాయిగా, వెళ్ళొచ్చుగా. వెళ్దామని ఇంటి టికెట్ కనుక్కుంటే 2500 అన్నాడు. మన రేంజ్ కాదు అది. రే ఆగకరా, రే అమ్మాయి ఉందిరా. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? Din ta ta din సూరి, నీకు పబ్కి వెళ్ళాలనుందా? ఎవరికి మాత్రం ఉండదు, పైసలే నిల్లు. సారీ, ప్రెసెంట్ నా దగ్గర అంత డబ్బులు లేవు. పెట్రోల్కా? నా దగ్గర ఉన్నాయిగా. కాదు, పబ్కి. ఏ లైట్, నేనేదో క్యాజువల్గా అన్నా. సూరి, హా? డా డాన్స్ చేద్దాం. ఇప్పుడా? ఇప్పుడే, ఇక్కడే. ఏ, నువ్వెప్పుడు రోడ్ మీద డాన్స్ చేయలేదా? ఏ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? మా ఊర్లో వినాయకుడు ఊరేగింపు తీర్మా స్టార్ట్ చేసిందే మనం. నువ్వు ఉండి నేను చెప్తా. ఆ బ్యాగ్ ఇలాగి పెట్టు, నువ్వు పాట పెట్టు. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. ఫస్ట్ టైం ఆనందానికి అర్థం అతని ద్వారా తెలుసుకున్నాను. ఏమైంది? జాను,
ఏమైంది ఇప్పుడు? ఏమైందంటే ఏంటి? నీ ప్రాబ్లం నాకు తెలిపి నీకు తెలుసు కదా, ఒకసారి చెప్పు ఉండాల్సింది. అది కాదురా, ఆ టైంలో నీ ఫేస్లో స్మైల్ చూద్దామని. స్మైల్ నా ఫేస్లో చెప్తే నవ్వేవాడిని కదా. సారీ. ఏంటి సారీ. సారీ? సారీ అంటే సారీ ఎవరికాలి నీ బోర్డు సారీ? అసలు ఎంత టెన్షన్ పడ్డాను తెలుసు ఆ టైంలో. నైట్ టైము బైక్లో పెట్రోల్ లేదు, ఒక ఆటో కూడా కనిపించలేదు. ఒక్క మాట చెప్పొచ్చు కదా. సారీ. అస్సలే సిటీలో ఒక్కదానివే ఉంటున్నావు, పైగా ఏమీ తెలీదు. కొన్ని రోజులు నాతో మాట్లాడుకో. అస్సలే కోపంలో ఏం మాట్లాడుతావు నాకే అర్థం అవట్లేదు. ప్లీజ్. ఏం పిల్లరా బాబు. ఛే. నాన్న, ఏమైనా తెలిసిందా? చెప్పర్జున్, ఏం మాట్లాడుతున్నావు అర్జున్?